వరి సాగు చేసే రైతులకు ఉల్లికోడు తలనొప్పిగా మారింది. ఖమ్మం జిల్లాలో ఈ ఖరీఫ్లో చేపట్టిన వరికి ఉల్లికోడు ఆశించినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సకాలంలో దీన్ని అరికట్టకపోతే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. ఈ ఏడాది ఋతుపవనాలు సమయానికి పలకరించినా తరువాత వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో చాలా వరకు పంటల సాగు ఆలస్యమైంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లాలో పలుచోట్ల ఉల్లికోడు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వివిధ ప్రాంతాలలో పిలక దశ నుండి దుబ్బు చేసే దశలో వరి పైర్లు ఉన్నాయి. ఈ దశలో పిలకలు ఉల్లికాడల వలె పొడవాటి గొట్టాలుగా మారి పెరుగుదల సరిగా లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఉల్లికోడు వల్ల కలిగే నష్టమంటూ నివారణ చర్యలు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రధానంగా సాగు చేసే పంటలలో వరి అనేది ముఖ్యమైనది. వరి అనేది కూడా చాలా వరకు అన్ని చోట్ల కూడా ఈ నాట్లు వేయడం కూడా జరిగింది. కాకపోతే ఇంకా కొన్ని చోట్ల కూడా రైతులు నాట్లు వేయడం కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా గత వారం రోజుల్లో వివిధ పంటల్ని సందర్శించినప్పుడు మనకు ఈ ఉల్లికోడు అనేది కూడా మనము దీని యొక్క ఉధృతి గమనించడం జరిగింది. ఒకసారి కనుక ఈ ఉల్లికోడు యొక్క గుర్తింపు లక్షణాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఉల్లికోడును కలుగజేసే దోమ జీవిత చక్రంలో మొత్తం 4 దశలు ఉంటాయి. ఒకటి గుడ్డు దశ, అదేవిధంగా పిల్ల పురుగు దశ, ప్యూప దశ, తల్లి పురుగు దశ. తల్లి పురుగు వచ్చేసరికి ఒకసారి మనం చూసినట్లయితే ఇది ఎరుపు రంగుతో కూడిన ఇటుక రంగులో ఉంటుంది. అదేవిధంగా ఇది ఆకుడుగు బాగాన మనకు గుడ్లను సమూహంగా కానీ ఒక్కోసారి విడివిడిగా కూడా పెట్టడం జరుగుతుంది. దాంట్లో నుంచి మనకు పిల్ల పురుగులు రావడం జరుగుతుంది. పిల్ల పురుగు తర్వాత మనకు ప్యూపాగా మారి తర్వాత దశలో తల్లి పురుగుగా మారుతుంది. ఇది మనము వాటిని గుర్తించడానికి ఉండే లక్షణాలు. అదే కనుక దీని యొక్క డ్యామేజ్ కనుక చూసినట్లయితే ఎప్పుడైతే కనుక తల్లి పురుగు ఆకుడుగు బాగా గుడ్లు పెడుతుందో ఆ గుడ్ల నుంచి పొదిగి వచ్చిన పిల్ల పురుగులు వచ్చేసరికి ఆకు నుంచి క్రమంగా వచ్చేసి అంకురం వద్ద దగ్గరికి వెళ్ళి ఆ అంకురం దగ్గర అది వృద్ధి చెందడం జరుగుతుంది. దాని ద్వారా అంకురం అనేది కూడా మనకు ఉల్లికాడవాలి లేకపోతే ఆకుపచ్చని పొడగాటి గొట్టంలాగా మారిపోతుంది. దీనివలన ఎప్పుడైతే ఈ పిల్ల పురుగు ఆశించిన పిలకలన్నీ కూడా మనకు ఈ గొట్టంలాగా లేదా ఉల్లికోడు వల్లే మారిపోతుంది. తద్వారా తదుపరి దశలో ఈ పిలకలన్నీ కూడా మనకు ఇన్ఎఫెక్టివ్ టిల్లెస్గా మారిపోతున్నాయి. ఎప్పుడైతే ఉల్లికోడును తట్టుకొని వంగడాలు వేసుకోన్నప్పుడు, ఎప్పుడైతే కనుక మనకు ఋతుపవనం ఆలస్యమై నాట్లు ఆలస్యమైనప్పుడు, అదేవిధంగా గాలిలో తేమ శాతం 80 నుంచి 80% ఉన్నప్పుడు, అదేవిధంగా మనకు వర్షం కనుక ఎప్పుడైతే 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ కనుక వర్షం పడ్డప్పుడు ఈ ఉల్లికోడు దోమ కూడా మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది దీని యొక్క ఉధృతికి కారణమయ్యే కారణాలు. అదేవిధంగా నారుమడిలో మనకు నారు మొలకెత్తిన 10 నుంచి 15 రోజుల్లోపే ఈ మనకు కార్బోఫ్యూరన్ 3G గుళికలు అనేది 2 గుంటల నారుమడి కంటే సుమారుగా 200 చదరపు నారుమడికి మనకు 800 కార్బోఫ్యూరన్ గ్రాన్యూల్స్ వేసుకోవాలి. అదేవిధంగా నాటిన తర్వాత కూడా మనకు 10-15 రోజుల్లోపు కూడా మనకు ఈ కార్బోఫ్యూరన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున కూడా కంపల్సరీ కూడా వేసుకున్నట్లయితే ఈ ఉల్లికోడిని కూడా తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. అదేవిధంగా మనకు తర్వాత దశలో కూడా మనకు దీని డ్యామేజ్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. అదే కనుక ఒకవేళ కనుక ఈ గుళికలు వేసుకున్న సమయంలో కంపల్సరీ కూడా మనకు ఈ ఫిప్రోనిల్ 5SC 2.5 మిల్లీలీటర్లు పైపాటిని పిచికారి చేసుకున్నా కూడా మనకు ఈ ఉల్లికోడు కూడా తగ్గే విధంగా కూడా మనకు కనబడుతుంది. కాబట్టి వెంటనే సకాలంలో మనము పొలంలో గుర్తించి ఇలాంటి యాజమాన్యం చేసినట్లయితే చాలా వరకు ఉల్లికోడు నుంచి కూడా బయటపడి రైతులు కూడా అధిక దిగుబడి కూడా పొందే అవకాశం ఉంటుంది. ఉల్లికోడు నివారణలో భాగంగా గుళికలను వేసినప్పుడు నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సాగునీటిని అందించాలి.